ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒకసారి చదువుకుందామా? 3వ వచనమును. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక కుష్ఠరోగిని తాకి స్వస్థతనిచ్చాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు వ్యాధితో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, దుఃఖముతో, అపరిశుద్ధతతో నువ్వు బాధపడుతూ ఎవరు నన్ను బాగు చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను తాకు ప్రభువా, నన్ను బాగు చేయని అడిగాడు కదా. మరి ఈరోజు ఉదయకాలమున నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నీకు ఇష్టమైతే నాకు ఈ సమస్యల నుండి నాకు పరిష్కారం చేయవా అని అడిగినప్పుడు ఆయన నాకు ఇష్టమే అని చెప్పి నిన్ను ముట్టి నిన్ను బాగు చేసే దేవుడు అంటున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆ యేసయ్య బాగు చేస్తాడని నమ్ముదాం. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన సన్నిధికి వద్దాం, ఆయన దగ్గర అడుగుదాం. యేసయ్య నాకు శుద్ధతను దయచేయి, నాకు విడుదలను దయచేయి, నాకు ఆరోగ్యము కలుగజేయి, నాకు సమాధానమే, నాకు ధైర్యముని, ఓదార్పుని ప్రభువా, నన్ను బాగు చేయి అని అడిగితే ఆయన తక్షణమే కనికరము కలిగిన దేవుడు కాబట్టి నిన్ను నన్ను తాకి ఆయన బాగు చేసి స్వస్థతనిచ్చే దేవుడు. హల్లెలూయా. అంత మంచి దేవుని కలిగి ఉంటున్నాము కదా. మనల్ని ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. ఆ దేవుని వైపు మనం చూద్దామా? ప్రైజ్ ది లార్డ్.